హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో నేను 3 బ్యూటిఫుల్ లాంగ్ లెంత్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను కంప్లీట్గా డీటెయిల్గా చూపించాను. అంటే ఎంత కాస్ట్ పడింది, ఫ్లేర్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఏంటి అనేది కంప్లీట్గా చూపించాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నేను ప్రొడక్ట్ రివ్యూస్ అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి అక్కడ కూడా ఫాలో చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపిస్తున్న డ్రెస్సెస్ అన్నీ మనకి ఫ్లోర్ లెంత్ ఉంటాయన్నమాట. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మెజంతా పింక్ కలర్. యాక్చువల్గా మీకు వీడియోలో కైండ్ ఆఫ్ మెరూనిష్ రెడ్గా కనిపిస్తుంది కదా, బట్ ఇది మాత్రం మెజంతా పింక్ కలర్ అనమాట. కంప్లీట్గా మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది, మగ్గం వర్క్ లాగా, మగ్గం వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా ఉందన్నమాట. దీనికి అసలు ఎంత బాగుందంటే నేను అసలు నిజంగా షాక్ అయ్యాను. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచి బీడ్స్ యూజ్ చేసి ఇలా ఉంటుంది వర్క్ అని చెప్పి. కంప్లీట్గా మనకి గ్లాస్ బీడ్, కర్దానా ఇవి యూజ్ చేసి వచ్చిందనమాట. వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ దీని నెక్ లైన్ వచ్చేసి పైన అయితే మనకు రౌండ్ నెక్ వచ్చింది, కింద యోక్ పార్ట్ వరకు వర్క్ వచ్చిందనమాట. అలా ఒక బెల్ట్ లాగా వర్క్ ఇచ్చారు. యోక్ పార్ట్ అంటే నెక్ నుండి మనకి యోక్ పార్ట్ వరకు మిడిల్ పార్ట్ అంతా చాలా చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారు. నేను క్లోజప్లో అది కూడా పెట్టి చూపిస్తాను మళ్ళీ మీకు. డ్రెస్ ఆర్డర్ చేసినప్పుడు నేను జస్ట్ రెప్లికా వస్తుందేమో, అంటే అలా మోడల్ ఉంటుందేమో, అంత రియల్ బీడ్స్ యూజ్ చేసి ఉంటుంది ఆ వర్క్ అనుకున్నాను. బట్ ఇది చూసిన తర్వాత మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా స్లీవ్స్ విషయానికి వస్తే మనకి ఎల్బోస్ వరకు వచ్చాయన్నమాట. స్లీవ్స్కి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి నెక్ లైన్ దగ్గర ఎలాంటి డిజైన్ అయితే తీసుకున్నారో స్లీవ్స్కి కూడా అలాగే తీసుకున్నారు. బట్ నెక్ దగ్గర ఏంటంటే స్కాలప్ కట్ ఇవ్వలేదు. డిజైన్ అనేది స్కాలప్ ఉంది, కట్ మాత్రం లేదు. స్లీవ్స్కి మాత్రం స్కాలప్ కట్ ఇచ్చారు. చాలా బాగుంది. దీని గేరా చూడండి ఎంత బాగుందో. అలా 5 లేయర్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేశారు. అండ్ అక్కడ కుచ్చులు కూడా ఎంత దగ్గరికి స్టిచ్ చేశారంటే దానివల్ల ఆల్మోస్ట్ మనకి గేరా అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి దీంట్లో అరౌండ్ ఒక 15 to 20 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువే యూజ్ చేసి ఉంటారు. అంత బాగుంది. చూడండి ఎంత గేరా వచ్చిందో. ఇదైతే కంప్లీట్గా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీషోలో ఇలాంటి డ్రెస్ అనేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి లేయర్స్ లాగా ఇచ్చారు ఫ్రాక్ అనేది, అంటే 5 లేయర్స్ లాగా ఇచ్చారు. ఓన్లీ యోక్ పార్ట్ వరకు మాత్రమే మనకు వర్క్ ఉంటుంది, మిగతాదంతా కంప్లీట్గా ప్లెయిన్గానే ఉంటుంది. ప్లెయిన్ జార్జెట్. ఇలాంటి డ్రెస్సెస్ షాపింగ్ మాల్స్లో తీసుకుంటే డెఫినెట్గా మనకి 4,000 to 5,000 రేంజ్లో ఉంటాయి. అట్లీస్ట్ 3,500 అయినా ఉంటాయి. అంత కాస్ట్లో అయితే, అంతకంటే తక్కువ అయితే మనకి రావు. సో ఇది మీషోలో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. అంత బాగుంది. మెయిన్గా దీని కలర్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. మంచి ఎల్లో కలర్ పైన మొత్తం సీక్వెన్స్ అండ్ జరీ వర్క్తో వచ్చింది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందంటే. ఇది మెయిన్గా మనకి హల్దీస్ ఉంటాయి కదా, మ్యారేజ్లో హల్దీ ఫంక్షన్స్, దానికి మాత్రం చాలా అంటే చాలా సెట్ అయిపోతుంది. నాకు బాగా నచ్చింది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చిందనమాట. ఇంత తక్కువ ప్రైస్లో ఇలాంటి డ్రెస్ రావడం అనేది చాలా రేర్ అండి. మంచి రౌండ్ నెక్ వచ్చిందనమాట. అండ్ యోక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చింది కంప్లీట్గా. కింద ఒక బెల్ట్ లాగా పట్టీలాగా వచ్చింది. ఇంకా దీని స్లీవ్స్ విషయానికి వస్తే మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చాయన్నమాట. అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్, లోపల లైనింగ్ అనేది యూజ్ చేయలేదు. స్లీవ్స్ కూడా మొత్తం కంప్లీట్గా వర్క్ వచ్చింది. అది కూడా సీక్వెన్స్ అండ్ జరీ వర్కే యూజ్ చేశారు. నేను అదంతా మీకు క్లోజప్లో పెట్టి చూపిస్తాను. ఇంకా ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా మనకి ప్లెయిన్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా స్టిచ్ చేశారో. అండ్ గేరా కూడా ఎంత బాగుందో చూడండి. మనకి మెయిన్ పార్ట్ అంతా ప్లెయిన్గానే ఉంటుంది. కింద ఏంటంటే ఒక పట్టీలాగా స్టిచ్ చేసి మళ్ళీ లైనింగ్ స్టిచ్ చేశారు. లోపల కూడా లైనింగ్ ఉంది. ఈ డ్రెస్లో మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది. అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. చాలా కలర్స్లో కూడా ఉన్నాయి. బట్ నాకు ఇది ఎల్లో నచ్చింది, ఎందుకంటే హల్దీ అవుట్ఫిట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంటుంది. నేను డీటెయిలింగ్ అనేది మీకు క్లోజప్లో చూపిస్తాను కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ డ్రెస్కి గురించి నేను ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నానని. చాలా అంటే చాలా బాగుంది. చిన్న సైజ్ సీక్వెన్స్ తీసుకొని వర్క్ డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చారండి.
దీంట్లో ఏంటంటే దీని ఫ్యాబ్రిక్ అనేది మంచి క్వాలిటీలో ఉన్న ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. ప్యూర్ జార్జెట్ యూజ్ చేశారు. అండ్ దీని వర్క్ డీటెయిలింగ్ కూడా చూడండి. ఇది స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ దగ్గర డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉంది చూడండి. చిన్న సైజ్ సీక్వెన్స్ యూజ్ చేశారు కాబట్టి చాలా బాగుంది. పైన ఏమో అలా క్రాస్ లైన్స్ లాగా అంటే కర్వ్స్ లాగా ఇచ్చారు. కిందికి ఇంకో డిజైన్ లాగా వచ్చింది. ఇంకా దీని చున్నీ విషయానికి వస్తే కంప్లీట్గా ప్లెయిన్లో ఉంది. మనకి 2.5 మీటర్స్లో 2.5 or 2.25 ఉన్నట్టుంది. నేను ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. 2.25 అనుకుంటా. అంత ప్లెయిన్ చున్నీ వచ్చేసింది. దుపట్టా అనేది ప్లెయిన్గా ఉంది. బట్ చాలా బాగుంది. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. దీంట్లో ఉన్న సైజు అంటే కలర్స్ కూడా నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న స్పేస్ సిల్క్ అనమాట. అండ్ ఈ డ్రెస్సెస్ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి. నేను మీషోలో ఆర్డర్ చేసిన తర్వాత చూశాను అనమాట. ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. బట్ కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ అండ్ ఇన్స్టాగ్రామ్కి రియల్గా చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో. మీషోలో మనకి చాలా తక్కువ బడ్జెట్లో మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీరే చూస్తారు కదా ఎంత బాగుందో. ఇలా వేస్తే జారిపోతుంది తెలుసా, అంత బాగుంది, అంత స్మూత్గా ఉందన్నమాట. ఫస్ట్ దీని నెక్ లైన్ చూసిద్దాము. నెక్ లైన్ అయితే రౌండ్ నెక్ తీసుకున్నారు. అండ్ నెక్ చుట్టూ మనకి వర్క్ డీటెయిలింగ్ వచ్చిందనమాట. సిల్వర్ కలర్ జరీ అండ్ సిల్వర్ కలర్ సీక్వెన్స్తో వర్క్ వచ్చింది కంప్లీట్గా. చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక లేస్ స్టిచ్ చేశారు బ్యాక్ సైడ్ నెక్ కూడా. ఇదైతే రౌండ్ నెక్ కదా, చాలా బాగుంది. మీకు ఫ్యాబ్రిక్ నేను వేస్తుంటేనే అర్థం అవ్వాలి ఎంత స్మూత్గా ఉందని. చాలా లైట్ వెయిట్గా, చాలా స్మూత్గా, చాలా ఎంత వేసుకోవడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. నీకైతే ఫుల్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్కి ఎండింగ్లో కూడా మనకి నెక్ లైన్కి వచ్చిన వర్క్ డీటెయిలింగే స్లీవ్స్కి కూడా వచ్చిందనమాట. స్లీవ్స్కి అయితే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. సో ఇంకా బాగుంది. వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోయిందండి. చాలా బాగుంది. అండ్ డ్రెస్ మొత్తం మనకు లైనింగ్ ప్రొవైడ్ చేశారు. మెయిన్గా దీని గేరా విషయం మాట్లాడుకుంటే మీరు చూస్తున్నారు కదా ఎంత మొత్తం కంప్లీట్గా ఇది అనార్కలి మోడల్ అనమాట. చాలా బాగుంది. చాలా గేరా తీసుకొని స్టిచ్ చేశారు. చూడండి నాకు అసలు కెమెరాలో క్యాప్చర్ చేయడానికి కూడా కుదరట్లేదు, అంత గేరా వచ్చింది. ఈ డ్రెస్ కూడా ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉందండి. అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ డ్రెస్లో కూడా. నాకైతే బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. మెయిన్గా ఈ ఫ్యాబ్రిక్ కోసం తీసుకోవచ్చు. డ్రెస్ ఏంటంటే డ్రెస్ వేసుకున్నప్పుడు లోపల క్యాన్ అనేది ప్రిఫర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. ఇది బ్యాక్ సైడ్ లుక్ అనమాట. బ్యాక్ సైడ్ నెక్కి అలా మనకి లేస్ అనేది స్టిచ్ చేశారనమాట. డీటెయిలింగ్ వర్క్ రాలేదు, లేస్ స్టిచ్ చేశారు. ఆల్ ఓవర్గా ప్లెయిన్గా ఉంటుంది. చాలా బాగుంది, చాలా షైన్ అవుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ దీంట్లో వచ్చిన దుపట్టా కూడా చూసేద్దాము. ఈ దుపట్టా అయితే మనం హాఫ్ సారీస్ పై కూడా పేరప్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా 4 సైడ్స్ అలా బార్డర్ వేశారనమాట. 2.5 మీటర్స్ దుపట్టా వచ్చింది. చాలా బాగుంది. సేమ్ మనకి డ్రెస్కి యూజ్ చేసిన ఫ్యాబ్రికే దుపట్టా కూడా యూజ్ చేశారు. సెల్ఫ్ కలర్లో డీటెయిలింగ్ అనేది మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ డ్రెస్కి అయితే డెఫినెట్గా నేను క్యాన్ అనేది ప్రిఫర్ చేస్తాను. చాలా అంటే నీట్ లుక్ వస్తుంది అండ్ లుక్ని ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ 3 డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. డైలీ అప్డేట్స్ ఇస్తాను అక్కడ. మన ఛానల్లో ఒక గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను త్వరలోనే. నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ తర్వాత నేను దాంట్లో పెట్టే రూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి పెడతాను, నీకు అనౌన్స్ చేస్తాను. ఆ తర్వాత దాన్ని సాటిస్ఫై చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి నేను గివ్ అవే అనేది ఇస్తాను. రూల్స్ కండిషన్స్ అంటే పెద్దవి ఏమో ఉంటాయి అనుకోకండి, చాలా సింపుల్వే పెడతాను. ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.